హరి ఓం. నిటారు కూర్చుందాం. ఏదైనా ధ్యాన స్థితి, పద్మాసన, వజ్రాసన, సుఖాసన్, ఏని ఆసన్. రెండు చేతులు చిన్న ముద్ర. వెన్నెముక మెడతల నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ప్రేయర్. ప్రేయర్ కు బిఫోర్ ప్రాణాధార. గాఢంగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా, రిథమిక్ గా. పూర్తిగా శ్వాస వదలండి. కంప్లీట్ గా వదలండి. టేక్ ఏ లాంగ్ డీప్ బ్రెత్ ఇన్ and slowly breathe out. Pranadhara, take a long, deep breath in and slowly breathe out. Come to Namaskara Sthiti, starting prayer. Vinyanandi. Om Sahana Vavato Sahanau Bhunaktu Sahaviryam Karavavahai तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। చేతుల్లో ఇచ్చేయండి. అబ్జర్వ్ ద వైబ్రేషన్. ప్రారంభ ప్రార్థన యొక్క ప్రకంపనలు మీరు ఆస్వాదిస్తున్నారు. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. కమ్ టు స్టాండింగ్ పొజిషన్. కమ్ టు స్టాండింగ్ పొజిషన్. స్థూల వ్యాయామం చేస్తాం. పిడికిలు బిగించండి. స్లోగా జాగింగ్ చేస్తాం. మోకాళ్ళ నొప్పులు ఉంటే టోస్ జాగింగ్ చేయండి. ఇట్నే ఫ్రీగా చేయండి. ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసక్రియ జరగాలి. బొటన వేలు కానుంచి తల వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ షేక్, లూస్. మోకాళ్ళ నొప్పులు ఉంటే మెల్లగానే చేయండి. కొత్తగా చేస్తున్నా మెల్లగానే చేయండి. బొటన వేలు కానుంచి తల వరకు ప్రతి పార్ట్ షేక్. బ్రీతింగ్ ఫ్రమ్ ద బోత్ నాస్ట్రిల్స్. స్టెమినా ఉంది, చేయగలుగుతా అంటే మోకాళ్ళు ఎత్తు వరకు లేపుతూ జాగింగ్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్స్ ద గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఆల్సో మిడిల్ ఏజ్ పీపుల్. చేయగలుగుతా అంటేనే చేయండి. స్టెప్ బై స్టెప్ స్లో డౌన్, స్లో డౌన్. నవ్ బ్యాక్ జాగింగ్. మీ హీల్స్ బటక్స్ కు తగలాలి. ప్రాబ్లం ఉంది అంటే మెల్లగా చేయండి. ఇలా చేయండి. ప్రాబ్లం ఉందంటే ఇలా చేయండి. లేని వాళ్ళు ఇలా చేయండి. మెల్లగా మెల్లగా మెల్లగా. స్లో డౌన్, స్లో డౌన్. ప్రాబ్లం ఉంది అంటే సైడ్ జాగింగ్ ఇలా చేయండి. ఇలా చేయండి. ఇది మీడియం. కొత్తగా చేసేవారు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు స్టార్టింగ్ టోస్ జాగింగ్ మాత్రమే చేయండి. అదే కంటిన్యూ చేయండి. ఇంకా మీరు స్టూడెంట్స్, యూత్ ఉందంటే ట్రై చేయండి ఇలా.
స్టెప్ బై స్టెప్ స్లోలీ స్టాప్ ద ప్రాక్టీస్. ముఖదవతి చేస్తాం. రెండు కాళ్ళ మధ్య మీటర్గా, రెండు అరచేతులు మోకాళ్ళ పైన తీసుకోండి. ముక్కు రంధ్రాల ద్వారా నిండుగా శ్వాస తీసుకొని నోటి ద్వారా ఫోర్స్ఫుల్ ఎక్సేల్. స్టాప్ ద ప్రాక్టీస్. రిలాక్స్ ఇన్ శిథిల తాడాసన్. అబ్జర్వ్ your heartbeat, lungs movement, or pulsation, or sweating, or warm up, or heat, or loosening. Now, next exercise, forward and backward bending. రెండు పాదాల మధ్య ఒక హాఫ్ ఫీట్ ఆర్ 1 ఫీట్ రెండు అరచేతులు థాయిస్ పైన తీసుకోండి. శ్వాస తీసుకుంటూ ఒక రౌండ్ వీలైతే చూడండి. మోచేతులు వంచద్దు. ఇలా శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ ఒకసారి యాక్షన్ ఇవ్వండి. ఇలా కిందికి రాగానే ఇలా. బ్యాక్ పెయిన్ ఉంది అంటే కొంచెం జాగ్రత్త. ఇంతే చేయండి, మీ కెపాసిటీ. లేని వాళ్ళు ఫ్రీగా చేయండి. స్టాప్ ద ప్రాక్టీస్. నా సైడ్ బెండింగ్. రెండు కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్, రెండు చేతులు భుజాల లెవెల్లో లేపండి. సైడ్ బెండింగ్, సైడ్స్ గమనించండి. ఏంగా చేయండి, చేయండి. స్టాప్ ద ప్రాక్టీస్. నా ట్విస్టింగ్. రెండు పాదాల మధ్య హాఫ్ మీటర్, రెండు అరచేతులు ఛాతి పైన తీసుకోండి. కుడి చేతిని ఎన్ని డిగ్రీలు తిప్పుతున్నావో తిప్పుతూ ఆ కుడి చేతి ద్వారా చూడండి. ఇలా మళ్ళీ సెంటర్కి రండి, మళ్ళీ ఆపోజిట్. స్టాప్ ద ప్రాక్టీస్. రెండు కాళ్ళు కలపండి, పిడికిలు బిగించండి, చేతులు ఫోల్డ్ చేయండి, హీల్స్ లేపండి. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఫ్రీగా చేయండి. చలి ఉన్నా కానీ బాడీలో చెమట వస్తుంది. ఇట్స్ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ చిల్డ్రన్. స్టెప్ బై స్టెప్ స్లోలీ స్టాప్ ద ప్రాక్టీస్. రిలాక్స్ అండ్ శీతిల తాడాసన్. బొటన వేలు కా నుంచి తల వరకు విత్ ఇన్ 5 minutes బాడీ వార్మప్ అయింది. లూజ్ దెన్. దీన్ని స్థూల వ్యాయామం అంటాం. సర్వాంగ వ్యాయామం, సూర్య నమస్కార్. రెండు కాళ్ళు కలపండి. కమ్ టు నమస్కార స్థితి. మంత్ర వినండి. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పోషణ అప్రావును సత్యధర్మాయ దృష్టయే. చేతులు దించండి. అబ్జర్వ్ ద వైబ్రేషన్స్. నౌ కమ్ టు నమస్కార స్థితి. ఎక్స్ప్లెనేషన్ విత్ కౌంట్స్ విత్ బ్రెత్. 1. శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకి, మోచేతులు వంచకండి. ఎంత వీలైతే అంత. కళ్ళు తిరిగినా తల తిరిగినా జాగ్రత్త. వెన్నెముక సాగదీస్తూ ముందుకు వంగండి. ఇక్కడ హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ ఉంటే
ఇంతే వంగండి. ఇక మిగతా వారు రూట్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కాంచి సాగదీయండి. పొట్ట లోపటి కనండి. మోకాళ్ళు వంపు లేకుండా మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళ దగ్గరికి వీలైనంత తీసుకెళ్ళండి. హై బీపీ హైపర్ టెన్షన్ బ్యాక్ పెయిన్ అంటే ఆ ప్రయత్నం చేయకండి. చేయాల తీన్ ఎడమ కాలు వెనుకకి, ఎడమ బుటన వేలు వెనుకకి స్ట్రెచ్. అరచేతుల మధ్యలో కుడి పాదం ఉంది. లుక్ అప్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేయండి. సో బ్యాక్ పెయిన్ ఉంటే చేతులు తల వెనకకి వంచండి. ఇలా వంచండి. ముందున్న మోకాలు ముందుకి, వెనక తొడ భాగం నేల వైపు నొక్కండి. చేతులు తల వెనకకు వంచండి. మీ థైస్ మధ్యలో స్ట్రెచ్చింగ్ గమనించండి. పెల్విక్ ఫ్లోర్ గమనించండి. చార్ రైట్ లెగ్ బ్యాక్. శ్వాస వదులుతూ అటు బొటన వెళ్ళి ఇటు అరచేతుల పైన బాడీ బ్యాలెన్స్ చేయండి. పాంచ్ మోకాళ్ళు ఆనించండి. బొటన వేలు వెనుకకి స్ట్రెచ్ చేయండి. శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ వెనకకి వెళ్ళి హాయిగా కాఫ్ మజిల్స్ పైన కూర్చోండి. నార్మల్ బ్రీతింగ్. ఇది రిలాక్సేషన్. చే శ్వాస తీసుకుంటూ ట్రంక్ అప్. అరచేతులు కదలద్దు, మోకాళ్ళు కదలద్దు, బొటన వేలు కదలద్దు. శ్వాస వదులుతూ అరచేతుల మధ్యలో ఛాతి, చేతుల ముందు చిన్ లేదా ఫోర్ హెడ్. కొంచెం సేపు బ్రెత్ లేకుండా మెయింటైన్ చేయండి. సాత్ శ్వాస తీసుకుంటూ జననాంగాల కానుంచి తల వరకు వెనుకకు వంచండి. వెనక హీల్స్ కలపండి, బొటన వేలు కలపండి. లుక్ అప్. 8 అక్కడ బొటన వేలు ఆనించండి. నడుం భాగం పైకి లేపండి. మీ చిన్ని కాలర్ బోనుకు తగిలియండి. తల వీపు లోపటి కనండి. ఆటోమేటిక్ గా రెండు పాదాలు నేల కానిపోతాయి. ఇక్కడ ఆనందకరమైన మసాజ్ ను మీరు ఆస్వాదిస్తున్నారు. పిక్క కండరాల దగ్గరలో. హై బీపీ హైపర్ టెన్షన్ బ్యాక్ పెయిన్ ఉంటే తలను బాగా లోపలికి లాగకండి. నౌ శ్వాస తీసుకుంటూ బాడీ ముందుకి, మోకాళ్ళ ఆనించండి. బొటన వెళ్ళి వెనకకి స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ మీ కాఫ్ మజిల్స్ పైన కూర్చోండి. నార్మల్ బ్రెత్. దస్ కుడి పాదం రెండు అరచేతుల మధ్యలోకి. ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ స్టెప్ జాగ్రత్త చేయండి. లుక్ అప్. బ్యాక్ పెయిన్ ఉంటే చేతులు తల వెనుకకు వంచండి. గ్యారహ ఇక్కడ కూడా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా స్టెప్ చేయండి. వెనుక ఉన్న పాదాన్ని ముందు పాదానికి జత చేయండి. హై బీపీ హైపర్ టెన్షన్ బ్యాక్ పెయిన్ ఉంటే బాగా ముందుకు వంగకండి. మిగతా వాళ్ళు మీ ఫోర్ హెడ్ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. శ్వాస వదులుతూ బారహ. శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనకకి, మోచేతులలో వంపు లేదు. కమ్ టు నమస్కార స్థితి. నౌ సెకండ్ రౌండ్ విత్ ఆసనా నేమ్స్. టోటల్ 8 ఆసనాస్. రిపీటెడ్ 4. టోటల్ 12 స్టెప్ సూర్య నమస్కార్. ఇది నమస్కారాసన. నో నీడ్ టు కౌంట్. 1 హస్త ఉత్తానాసన్. సేమ్ ప్యాటర్న్ బ్రీతింగ్. కాంట్రా ఇండికేషన్స్. 2 పాదహస్తాసన్. 3 రైట్ లెగ్ బ్యాక్ అశ్వసంచాలాసన్. 4 చతురంగ దండాసన్. 5 శశాంకాసన్. 6 అష్టాంగ నమస్కారాసన్. 7 భुजंगासन. 8 పర్వతాసన్. ఇవి 8 ఆసనాలు. రిపీటెడ్ 4 మళ్ళీ ఆసనస్. టోటల్ 12. నౌ రిపీటెడ్ ఆసన 1 శశాంకాసనం. 10 రిపీటెడ్ ఆసన 2 అశ్వసంచాలాసన్. 11 రిపీటెడ్ ఆసన 3 పాదహస్తాసన్. 12 రిపీటెడ్ ఆసన 4 హస్త ఉత్తానాసన్ లేదా ఊర్ధ్వ హస్తాసన్. కమ్ టు నమస్కార స్థితి. నౌ బీజ మంత్రాస్. 12 బీజ మంత్రాస్. 1 ఓం రాం మిత్రాయ నమః. 2 ఓం హ్రీం రమయే నమః. 3 ఓం రూం
सूर्याय नमः। 4। ओम ह्रीं भानवे नमः। 5। ओम रं गगाय नमः। 6। ओम रः पूष्णे नमः। 7। ओम राम हिरण्यगर्भाय नमः। 8। ओम ह्रीं मर्चये नमः। 9। ओम रूम आदित्याय नमः। 10। ओम ह्रीं सावित्रे नमः। 11। ओम रौं हर्काय नमः। 12। ओम रः भास्कराय नमः। కమ్ టు నమస్కార స్థితి. గో టు మకరాసన. పొట్ట పైన పడుకోండి. రెండు కాళ్ళ మధ్య 1 మీటర్ గ్యాప్. యాంకిల్స్ నేల కానించండి. రెండు చేతులు మలవండి. మధ్యలో చిన్న ఆనించండి. మీ బాడీలో జరిగినటువంటి లూజనింగ్ గమనించండి. ఆర్ వార్మప్ గమనించండి. ఆర్ స్వెట్టింగ్ గమనించండి. స్థూల వ్యాయామం అయిపోయింది. సర్వాంగ వ్యాయామం అయిపోయింది. ఇప్పుడు ఆసనాలు అంటే మన ఒళ్ళును విల్లులాగా వంచే పరిక్రియ. నా స్టార్టింగ్ ప్రేయర్. రెండు కాళ్ళు కలపండి. కమ్ టు నమస్కార స్థితి. యోగాసన మంత్ర వినానండి. ఓం యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనా పతంజలిన్ ప్రాంజలిరానతోస్మిన్. చేతులు ముందుకు చాపండి. అబ్జర్వ్ ద వైబ్రేషన్స్. రెండు కాళ్ళు కలపండి. రెండు చేతులు ముందుకు చాపండి. ఇది స్థితి అంటాము. పొట్ట పైన పడుకొని చేసే ఆసనాలకు మన బాడీ రెడీగా ఉంది. ఓకే. భుజంగాసన 1. రెండు అరచేతులు ఛాతీకి ఇరువైపులా తీసుకోండి. మోచేతులు ఒకదానికొకటి ప్యారలల్ గా చూపాలి. కొంచెం శ్వాస తీసుకోండి. వెనక హీల్స్ కలపండి. బొటన వేలు కలపండి. 2లో నిండుగా శ్వాస తీసుకుంటూ మీ నాభి నుంచి తల వరకు వెనుకకు వంచండి ఇలా. ఇది భుజంగాసన. అర్ధ భుజంగాసన అంటే అరచేయి మోచేతులు నేల కానించండి. తల వెనుకకు వంచండి. కొంచెం సివియర్ బ్యాక్ పెయిన్, స్పాండిలోసిస్ ఉంటే మీరు ఇది చేయండి. లేదు అంటే ఇది చేయండి. నో ప్రాబ్లం. ఏది మీకు ఆనందకరమైన మసాజ్ను కలిగిస్తే దాన్ని ఫాలో అవ్వండి. నార్మల్ బ్రీతింగ్. శ్వాస తీసుకుంటూ హెడ్ డౌన్ అండ్ 4. శ్వాస వదులుతూ చేతులు రిలీజ్. జస్ట్ రిలాక్స్ ఇన్ మకర ఆసన్. బ్యాక్ లో సంపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు పెయిన్ ఉండే, ఇప్పుడు పెయిన్ వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటంటే సంపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు పెయిన్ ఎందుకంటే బ్లడ్ ఫ్లో ఉండదు. అక్కడ అక్కడ ఉన్న బ్లడ్ అంతా చుట్టుపక్కలకు వెళ్ళి కట్టలు వేసిన నీరులాగా నిలువ ఉంటుంది. ఆసనము తీయగానే ఆ కట్టలు తెప్పిన నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో ఆ విధంగా ప్రవహించి ఆ బ్యాక్ అంతా కప్పేసింది. ఇప్పుడు పెయిన్ వెళ్ళిపోయింది. అంటే ఆ ప్రాంతానికి మనకు హెల్త్, స్ట్రెంగ్త్. దీనికి విలోమము శలభాసన. రెండు కాళ్ళు కలపండి. చేతులు ముందుకు చాపండి. 1. రెండు పిడికిలు బిగించండి. కుడి పిడికిలి కుడి తొడ కింద, ఎడమ పిడికిలి ఎడమ తొడ కింద తీసుకోండి. ఫింగర్స్ నేల కానాలి. మీ గద్దువ లేపకండి. రెండు కాళ్ళని మీ నాభి నుంచి ఎంత లేపుతారో అంత లేపండి. అంతే. మోకాళ్ళలో వంపు ఉండకుండా ఉండడం ఇంపార్టెంట్. యువర్ చాయిస్. ఇంతే, లేపండి సరిపోతుంది. వీలైతే మీ ఇష్టం, మోకాళ్ళు వంచొద్దు. తీన్.
శ్వాస తీసుకుంటూ లెగ్స్ డౌన్ అండ్ చార్. శ్వాస వదులుతూ హ్యాండ్స్ రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. ఇది సయాటికా స్పెషల్, లోయర్ బ్యాక్ పెయిన్ స్పెషల్. తీవ్రమైన డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు కొంచెం కాన్షియస్ లో చేయాలి. నా థర్డ్ ఆసన ధనురాసన ఫర్ యువర్ డైజెస్టివ్ డిజార్డర్స్ స్పెషల్. ఓకే. ఏదైనా ఆపరేషన్ అయిన వాళ్ళు నెలసరి ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చేయరాదు. తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఉంటే కాన్షియస్ లో చేయండి. వన్, రెండు కాళ్ళు మలవండి, యాంకిల్స్ దగ్గర పట్టుకోండి, మోకాలు వెడల్పు చేయండి, కొంచెం శ్వాస తీసుకోండి. టూ, నిండుగా శ్వాస తీసుకుంటూ అటు థైస్ లేపండి, ఇటు హెడ్ లేపండి. ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు ఇలా ఊగండి, ఇక స్థిరంగా ఉండండి. వీలైతే రెండు టోస్ టచ్ చేయండి. అప్పర్ బ్యాక్ లో పెయిన్ గమనించండి. టీన్. శ్వాస తీసుకుంటూ హెడ్ డౌన్, లెగ్స్ డౌన్ అండ్ చార్. చేతులు రిలీజ్ చేయండి, శ్వాస వదులుతూ రిలాక్స్. హై బీపీ, హైపర్ టెన్షన్ ఉంది అంటే అర్ధ భుజంగాసన చేసుకోండి. అరచేమో చేతులు నేల కానించి శ్వాస తీసుకుంటూ హెడ్ లేపండి. మిగతా వాళ్ళు కమ్ టు సిట్టింగ్ పొజిషన్. అర్ధ శీర్షాసన ఆర్ శీర్షాసన మన కామన్ ఆసన్. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి, నేల కానించండి. ఇది వాలనుకుంటే 1 ఫీట్ గ్యాప్ తీసుకోండి. నేర్చుకుంటా అని ఇంట్రెస్ట్ ఉంటే హెడ్ ఆనించండి, అరచేతులు ఆ ఫ్లోర్ సపోర్ట్ తోటి మోకాలు లేపండి, వాక్ ఫార్వర్డ్. ఇది అర్ధ శీర్షాసనం, నడుము నుంచి తల వరకు మెయింటైన్ చేయండి. ఓకే. మీరు అటు ఇట్లా జంప్ చేయండి, ఏం కాదు. అటు హీల్స్ తగులుతాయి. హీల్స్ తగిలించడము రిలీజ్ చేయడము, తగిలించడము రిలీజ్ చేయడం చేస్తూ ఉంటే కొన్ని రోజులకు శీర్షాసనం వస్తుంది. మీరు అర్ధ శీర్షాసనం చేస్తున్నారు, నేను శీర్షాసనం చేస్తున్నా, సేమ్ బెనిఫిట్స్. కాకుంటే ఇది కొంచెం అట్రాక్షన్. పాంచ్. స్లోగా బ్యాక్ వాక్. Inhale and come to standing position with exhale. Observe the sounds in your brain. తలకు వచ్చినటువంటి హెవీ బ్లడ్ మళ్ళీ కిందికి దిగడాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. ఎంతసేపు శీర్షాసనం చేసావో అంతసేపు నిల్చోవాలి, లేకపోతే బ్లడ్ నీ హెడ్ లో స్టోర్ అయి డే అంతా లైట్ గా హెడ్ ఏక్ ఉంటుంది. గో టు శవాసన్, వెల్లెలకల పడుకుందాం. ఈరోజు ఒక కొత్త టెక్నిక్ చెప్తా, హాయిగా విశ్రాంతి పొందండి. దీన్ని డిఆర్టి అంటాం, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. రెండు కాళ్ళ మధ్య 1/2 మీటర్ నుంచి మీటర్, రెండు చేతులు బాడీకి 1 ఫీట్ దూరం, అరచేతులు ఆకాశం వైపు చూపండి. ఇది 10 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు చేయొచ్చు. వెరీ పవర్ఫుల్ టెక్నిక్. నేను 10 మినిట్స్ లో పూర్తి చేసే ప్రయత్నం చేస్తా. ఎవ్రీడే క్యూఆర్టీ చేస్తున్నాం, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్. అది 3 నుంచి 5 నిమిషాలు. ఇది డిఆర్టీ, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్. డీప్ రిలాక్స్ అవుతుంది బాడీ. మినిమం 10 మినిట్స్, మాక్సిమం హాఫ్ అన్ అవర్. పేర్లోనే ఉంది డీప్ రిలాక్స్ అని. నీ శరీరం అలసిపోయినప్పుడు, చెమటలు బాగా వచ్చినప్పుడు, బాగా వ్యాయామం చేసినప్పుడు, స్ట్రెస్ లో ఉన్నప్పుడు, యాంగ్జైటీలో ఉన్నప్పుడు, డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇది చేయండి. వండర్ఫుల్ రిజల్ట్స్. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. స్లైట్ మూమెంట్ ఆఫ్ యువర్ టో, బొటన వేళ్ళు సూక్ష్మంగా కదల్చండి. మైండ్ అక్కడ ఫోకస్ చేస్తూ కదల్చండి. రిలీజ్ అండ్ రిలాక్స్. స్లైట్ మూమెంట్ ఆఫ్ యువర్ ఫీట్. పాదాలు, బొటన వేళ్ళ పని అయిపోయింది, పాదాలు మాత్రమే కదలాలి. విత్ యువర్ విల్ పవర్ ట్రై. రిలీజ్ అండ్ రిలాక్స్. స్లైట్ మూమెంట్ ఆఫ్ యువర్ యాంకిల్స్, కీల మండలాలు.
పాదాలు కదలద్దు, బొటన వేళ్ళు కదలద్దు. ఎవరన్నా వచ్చి నీ పక్కకు కూర్చుండి చూస్తే ఆ కదలిక వారికి అర్థం కావద్దు. స్లైట్ మూమెంట్ ఆఫ్ యర్ కాఫ్ మజిల్స్, పిక్క కండరాలు, రిలీజ్ అండ్ రిలాక్స్. మీరు కదల్చకుండా హాయిగా శవాసనలో ఉంటే 40% రిలాక్స్. నేను చెప్పింది విని మీరు అనుకరిస్తే 100% రిలాక్స్. స్లైట్ మూమెంట్ ఆఫ్ యర్ నీ క్యాప్స్ అండ్ నీ జాయింట్స్, మోకాలు చిప్పలు, స్లైట్ మూమెంట్ ఆఫ్ యువర్ థైస్, ఏ భాగం అంటే ఆ భాగం విత్ యువర్ విల్ పవర్. స్లైట్ మూమెంట్ ఆఫ్ యువర్ బట్టక్స్, స్లైట్ మూమెంట్ ఆఫ్ యువర్ పెల్విక్ రీజియన్, నాభి కింది ప్రాంతం, స్లైట్ మూమెంట్ ఆఫ్ యువర్ వేస్ట్, నడుం భాగం షేక్ చేయండి. పక్కవారికి అర్థం కావద్దు. ఇప్పుడు బొటన వేలు కానుంచి నడుము వరకు శరీరం యొక్క కింది భాగము మీరు పార్ట్ బై పార్ట్ కదల్చండి. బొటన వేలు కానుంచి నడుము వరకు మాత్రమే. ఇంకా ఆ కదలిక తగ్గించండి, టిష్యూ లెవెల్కి వెళ్ళండి. పార్ట్ అంటే పెద్దది, టిష్యూ అంటే దానికంటే కొంత చిన్నది, కణాల సముదాయం. ఇంకా సూక్ష్మంగా కదల్చండి, సెల్యులార్ లెవెల్. నేను ఒక రకమైన శబ్దం చేస్తా, మీరు అనద్దు, మీరు కదలుస్తూనే ఉండాలి బొటన వేలు కానుంచి నడుము వరకు. రీ లోయర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు డీప్ రిహేల్ చేసి ఆ శబ్దం చేయండి. ఆ శబ్దం యొక్క సౌండ్ డామినేషన్ మీ లోయర్ పోర్షన్ లో స్ప్రెడ్ అవుతుంది. శ్వాస తీసుకోండి. ఆ గమనించండి ఆకార శబ్ద తరంగాల ప్రకంపనలు, ఎస్పెషల్లీ మీ పాదాలలో గమనించండి. ఒక ఉపనిషత్తు నుంచి తీసుకున్నటువంటి సారాంశం, సైంటిఫికల్లీ ప్రూవ్డ్, మీ బాడీ డీప్ రిలాక్స్ అవుతుందని. కీప్ ఇట్ అప్. ఇప్పుడు మధ్య భాగానికి రండి. స్లైట్ మూమెంట్ ఆఫ్ యర్ లోయర్ బ్యాక్, వీపు కింది భాగము, మధ్య భాగము. అంత ఈజీ కాదు, విత్ యర్ విల్ పవర్ ట్రై. అక్కడ కదల్చాలని చూస్తే మొత్తం బాడీ కదులుతుంది, బట్ అలా కదలద్దు. స్లైట్ మూమెంట్ ఆఫ్ యర్ అప్పర్ బ్యాక్, ఫింగర్స్ అండ్ ఫార్మ్స్, అరచేతులు, రిలీజ్ అండ్ రిలాక్స్. అక్కడ నుంచి మోచేతులు, మోచేతుల నుంచి షోల్డర్స్, స్లైట్ మూమెంట్. స్లైట్ మూమెంట్ ఆఫ్ యర్ అబ్డామిన్, ఇంటర్నల్ పార్ట్స్, లోపట ఉన్నటువంటి భాగాలు, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీస్, ప్యాంక్రియాస్, స్ప్లీన్. అంత ఈజీనా ఏంటి? వెరీ డిఫికల్ట్. బట్ విత్ యర్ విల్ పవర్ అన్ని పార్ట్స్ అన్ని స్మూత్ మ్యూజిక్ కి సింపుల్ గా డాన్స్ స్టెప్ వేస్తున్నట్టుగా అవి కదులుతున్నట్టుగా ఫీల్.
Slight movement of your external parts of your abdomen. బయట పొట్ట భాగం కదులుతున్నట్టుగా ఫీల్. Slight movement of your chest. Internal parts, ribs, lungs, heart, food pipe. Release and relax. Now come to external ఛాతీ ఉపరితల భాగంలో అన్ని పార్ట్స్ షేక్ అవుతున్నట్టుగా ఫీల్. మెడ భాగము ఇప్పుడు నడుము నుంచి మెడ వరకు చేతులతో కలుపుకొని శరీరం యొక్క మధ్య భాగము పార్ట్ బై పార్ట్ కదల్చండి. షేక్. కొంచెం సూక్ష్మం, సెల్యులార్ లెవెల్, టిష్యూ లెవెల్. ఇప్పుడు నేను ఒక రకమైన శబ్దం చేస్తా, సెల్యులార్ లెవెల్ మూమెంట్ చేయండి. రీ లా మిడిల్ పోర్షన్ ఆఫ్ ద బాడీ. నిండుగా శ్వాస తీసుకొని ఓ శబ్దం చేయండి. మిడిల్ పోర్షన్ లో గమనించండి. ఇన్హే అరచేతులలో గమనించండి సౌండ్ వేవ్స్ డామినేషన్. ఓకార శబ్ద తరంగాలతోటి మధ్య భాగము విశ్రాంతి. కీప్ ఇట్ అప్. నౌ అప్పర్ పోర్షన్ స్లైట్ మూమెంట్ ఆఫ్ యర్ చిన్ గద్దువ అసలే కదలదు ఫీల్. లిప్స్ పెదాలు ఓకే సూక్ష్మంగా కదల్చండి. స్లైట్ మూమెంట్ ఆఫ్ యర్ చీక్స్ చెంపలు. స్లైట్ మూమెంట్ ఆఫ్ యర్ ఇయర్స్ చెవులు అసలే కదలవు ఫీల్. అదే మాదిరిగా నోస్. అదే మాదిరిగా ఐస్ అండ్ ఐబ్రోస్ కదల్చచ్చు ఈజీగా. ఫోర్ హెడ్ నుదురు భాగము. క్రౌనిక్ రీజియన్ హెడ్ రీజియన్ వెంట్రుకలతో కూడుకున్న తల భాగము. మీకు బ్రెయిన్ లోని పార్ట్స్ ఐడియా ఉంటే అన్ని పార్ట్స్ మూమెంట్ చేస్తున్నట్టుగా ఫీల్. లేదంటే ఓవరాల్ హెడ్ ఫీలింగ్ స్లైట్ మూమెంట్ పార్ట్ బై పార్ట్ పార్ట్ బై పార్ట్ పార్ట్ బై పార్ట్. టిష్యూ లెవెల్ కణాల సముదాయం. నావ్ సెల్యులార్ లెవెల్ సౌండ్ చేస్తా ఉంటా సూక్ష్మంగా కదల్చండి. రీ అప్పర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ. డీప్ ఇన్హేల్ చేసి మకార శబ్దం చేయండి. హెడ్ లో గమనించండి. ఇన్హేల్. మకార శబ్ద తరంగాల ప్రకంపనలతోటి మీ బ్రెయిన్ అంతా రిఫ్రెష్, రిలాక్స్. ఇప్పుడు బొటన వేలు కానుంచి తల వరకు పార్ట్ బై పార్ట్ మూమెంట్. 144 సెక్షన్ రోజు పోలీసులు
గల్లీ గల్లీకి ఏ విధంగా రౌండ్స్ వేస్తారు, మీ బాడీలో ప్రతి పార్ట్ మూమెంట్ చేయండి. షేక్, లూజ్, మూవ్. ఆ మూమెంట్ కదల్చండి. టిష్యూ లెవెల్. స్లైట్ మూమెంట్ ఫ్రమ్ టోస్ టు హెడ్. ఇప్పుడు సెల్యులార్ లెవెల్ చేయాలి. సూక్ష్మంగా కదల్చండి. బాడీలో ప్రకంపనలు వస్తే మీరు ట్రాక్ లో ఉన్నట్టు, సూక్ష్మంగా కదలుస్తున్నట్టు. నేను ఒక రకమైన శబ్దం చేస్తా. స్టార్ట్ ద స్లైట్ మూమెంట్ ఎట్ యువర్ సెల్యులార్ లెవెల్. రీ ఫుల్ బాడీ. ఇప్పుడు డీప్ ఇన్హేల్ చేసి 25% ఆ శబ్దం చేయాలి. నడుము నుంచి పాదాల వరకు గమనించండి. వెంటనే 25% ఊ శబ్దం స్టార్ట్ చేయాలి, నడుము నుంచి మెడ వరకి. మళ్ళీ వెంటనే 50% శబ్దం చేయాలి. బ్రెయిన్ గమనించండి. శ్వాస తీసుకోండి. ఆ ఓంకార శబ్దం చేస్తాం. ఇన్హేల్. అబ్జర్వ్ ద బ్యూటిఫుల్ వైబ్రేషన్స్. ఓంకార వైబ్రేషన్స్. రిలాక్స్, 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 రిలాక్స్. Now, 1 minute laughing. అహంకారం వీడండి. 100% ఇన్వాల్వ్ అవ్వండి. నవ్వడం వల్ల 400 విధాల లాభం అంటుంది సైన్స్. కమాన్ స్టార్. హ్యాపీ హార్మోన్స్, సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్, మెలటోనిన్, అలా పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. నవ్వుకుంటూ జీవిస్తాం. నెమ్మదిగా 2 కాళ్ళు కలపండి. చేతులు బాడీ పక్కకి. ఎడమ అరచేయి నాభి పైన, కుడి చేతిని తల వెనుకకు చాచండి. ఎడమ కాలు మలవండి, కుడి వైపుకు తిరగండి.
ఎడమ కాలును కుడి కాలు పైన ఆనించండి. ఎడమ చేతిని ఎడమ తొడ పైన ఆనించండి. ఎడమ చేతిని ఛాతి ముందు నేలపైన ఆనించి రెండు చేతుల సపోర్ట్ తోటి కళ్ళు మూసుకొని లేసి కూర్చోండి. అబ్జర్వ్ ద డీప్ రిలాక్స్డ్ బాడీ, స్ట్రెంగ్ బాడీ, ఎనర్జైజ్డ్ బాడీ. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. నవ్ భజన్ జస్ట్ 2 to 3 minutes. సుఖాసనంలో కూర్చుంటే ఇట్లా అరచేతులు పాదాలు కలుపుతూ కొట్టండి. ఇది అర్ధ పద్మాసన, ఇట్లా కొట్టండి. ఇది ఫుల్ పద్మాసన, యువర్ చాయిస్. స్లైట్ గా ఊగండి, 100% ఇన్వాల్వ్ అవ్వండి. అరచేతులు పాదాలు కలుపుతూ క్లాప్స్ ఇవ్వండి. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. చెరకుకు వంకలు ఉన్నవి గాని తీపికి వంకలు ఉన్నాయా? చెరకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ దర్శనమౌరా. నీ 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 ఆత్మ నిశ్చలమైతే. Observe the claps vibrations. Now, pranayama session. Come to namaskara sthiti, pranayama mantra. ఓం ప్రాణస్యేదం వసే సర్వం త్రిదివే యత్ప్రతిష్ఠితం మాతేవ పుత్రాన్ రక్షస్వ శ్రీచ ప్రజ్ఞాంచ విదేహి నైతి. డ్రాప్ డౌన్ యువర్ హ్యాండ్స్, అబ్జర్వ్ ద వైబ్రేషన్స్. ప్రాణాయామ మంత్ర వైబ్రేషన్స్ గమనించండి. నౌ ప్యూరిఫికేషన్ టెక్నిక్ బిఫోర్ ప్రాణాయామ. అనునాసిక బ్రీతింగ్ విత్ బోత్ నాస్టిల్స్. రెండు చేతులు చిన్నముద్ర, ముక్కు రంధ్రాల ద్వారా నిండుగా శ్వాస తీసుకోండి. తుమ్మినట్టుగా పగిలినట్టుగా వదలండి శ్వాసని ఇలా. నౌ సెకండ్ వేరియేషన్ ఆల్టర్నేట్ నాసిల్ అనునాసిక బ్రీతింగ్. ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఎడమ చేయి చిన్న ముద్ర, కుడి చేయి నాసికా ముద్ర. నిండుగా శ్వాస తీసుకోండి. బొటన వేలు సపోర్ట్ తోటి కుడి రంధ్రం మూయండి. ఎడమ నుంచి తుమ్మినట్టుగా పగిలినట్టుగా శ్వాస వదిలి వెంటనే ఎడమ రంధ్రాన్ని మూసి మళ్ళా కుడి రంధ్రం తెరిచి మళ్ళా వదిలి మళ్ళీ కుడి రంధ్రం మూసి ఎడమ రంధ్రం తెరిచి మళ్ళీ వదులు. ఇలా ఆల్టర్నేట్ చేయండి ఇలా. స్టాప్ ద ప్రాక్టీస్. మీ రెస్పిరేటరీ ట్రాక్ ప్యూరిఫికేషన్ గమనించండి. మాక్సిమం కార్బన్ డైఆక్సైడ్ డిలీటెడ్. ప్రాణాయామ చేయడానికి మీ లంగ్స్, మీ బాడీ సంసిద్ధంగా ఉంది. నా అవర్ కామన్ ప్రాక్టీస్ మహాబంధ. సో మీ చిన్ కాలర్ బోన్ కు తగిలించేటప్పుడు ఇక్కడ
సర్వైకల్ స్పాండిలోసిస్, నెక్ పెయిన్ ఉంటే జాగ్రత్తగా చేయండి, కాన్షియస్ గా చేయండి. అబ్డామెన్ లాక్ ఉడ్యాన బంధ అంటాము. హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ ఉంటే కాన్షియస్ లో చేయండి, బాగా లోపలికి లాగి టెన్షన్ చేయకండి. ఓకే. కింద మలరంధ్రాన్ని లాక్ చేస్తాం, దాన్ని మూల బంధ అంటాం. మూడొకసారి చేస్తే మహాబంధ. ఓకే. శ్వాస తీసుకోండి ఇలా, శ్వాస వదలండి. వెచ్చిన కాలర్ బొనుకు తగిలియండి, పొట్ట లోపటి కనండి. కింద మలరంధ్రం లాక్ చేసినాక రెండు చేతులు ఇలా తీసుకోండి నాలాగా. ఇక మెయింటైన్ చేయండి ఎంతసేపు మీ కెపాసిటీ. హై బీపీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు 11 సెకండ్ల కంటే ఎక్కువ బ్రెత్ బంధించకండి. ఓకే. ఎనర్జీ అయిపోగానే మళ్ళీ శ్వాస తీసుకుంటూ నిటారుగా కూర్చోండి. శ్వాస తీసుకుంటూ నిటారుగా కూర్చున్నాక ఆక్సిజనేటెడ్ బాడీ గమనించండి. మూల మూలకు ఆక్సిజన్ వెళ్తుంది, కణ కణానికి ఆక్సిజన్ వెళ్తుంది. జీవితంలో ఎప్పుడు జరగదు అలా. ఎందుకంటే లంగ్స్ మనం 30 నుంచి 40% ఉపయోగిస్తున్నట్టుగా చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక్కడ 100% మనకు ఉపయోగపడ్డాయి లంగ్స్. నా అగ్నిసార క్రియ, ఇది కూడా హై బీపీ, హైపర్ టెన్షన్ ఉంటే పొట్టను లోపలికి లాగి టెన్షన్ చేయకండి, రిలాక్స్ గా చేయండి. ఇలా శ్వాస తీసుకోండి, ఇలా శ్వాస వదలండి. పొట్ట లోపలికి అనండి, ఇక ప్లాపింగ్ చేయండి నిటారు కూర్చొని ఇలా. ఒకసారి బ్యాక్ స్ట్రెచ్ చేసుకోండి. మీ లంగ్స్ లో ఎస్పెషల్లీ అబ్డామెన్ లో మసాజ్ గమనించండి. ఆ భాగాలకు ఇలాంటి వ్యాయామం జీవితంలో ఎప్పుడు జరగలేదు. నా ఎడమ చేయి చిన్ముద్ర, కుడి చేయి నాసికా ముద్ర. చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామ చేస్తాం. కుడి రంధ్రాన్ని మేయండి బొటన వేలు సపోర్ట్ తోటి. ఎడమ నుంచి శ్వాస తీసుకొని ఎడమ నుంచి వదలండి. ఇది యాంగ్జైటీ స్పెషల్ అండి. ఎడమ నుంచే శ్వాస తీసుకొని ఎడమ నుంచే వదులుతాం. కూలింగ్ ప్రాణాయామ, బట్ ఒక 3-4 రౌండ్లు చేస్తాం, ప్రాబ్లం లేదు. ఎక్కువ రౌండ్లు చేస్తే మాత్రం లో బీపీ ఉన్నవారు చేయొద్దు, అస్తమా ఉన్నవారు చేయొద్దు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేయొద్దు. ఎడమ నుంచే శ్వాస తీసుకొని ఎడమ నుంచే వదులుతాం. యాంగ్జైటీ. ఎడమ నుంచి శ్వాస వదిలి చేతిని దించండి. చేతిని దించేసి కూలింగ్ గమనించండి. ఇది మార్నింగ్ 27, బిఫోర్ లంచ్ 27, ఈవినింగ్ 27, బిఫోర్ బెడ్ 27. 108 టైమ్స్ రెగ్యులర్ చేస్తే హైలీ బెనిఫిట్స్ ఫర్ యాంగ్జైటీ పీపుల్. అండర్ వెయిట్ పీపుల్ బరువు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఆపోజిట్ సూర్య అనులోమ విలోమ. ఎడమ రంధ్రాన్ని మూయండి, ఉంగరపు వేలు చిన్న వేలు సపోర్ట్ తోటి. ఇది డిప్రెషన్ స్పెషల్. రైట్ నుంచి శ్వాస తీసుకుంటే రైట్ నుంచి శ్వాస వదలండి. ఇది హీటింగ్ ప్రాణాయామ. తీవ్రమైన హై బీపీ, హైపర్ టెన్షన్ ఉంటే ఎక్కువ రౌండ్లు చేయొద్దు. హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయితే హార్ట్ బీట్ పెరుగుతుంది. హార్ట్ బీట్ పెరిగితే బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. సో అప్పుడు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కుడి రంధ్రం నుంచి శ్వాస వదిలి చేతిని దించండి. అబ్జర్వ్ ద హీటింగ్ బాడీ. 3-4 రౌండ్స్ చేస్తే అంత అబ్జర్వేషన్ ఉండదు. ఇది ఫ్యాట్ రెడ్యూస్ కావడానికి,
లో బీపీ ఉన్న వారికి బీపీ పెరగడానికి, ఎస్పెషల్లీ డిప్రెషన్ పీపుల్, వెరీ హైలీ బెనిఫిట్స్. సేమ్ ప్రాసెస్ 27, 27, 27, 27, 108 టైమ్స్. నెమ్మదిగా కళ్ళు తెద్దాం. డైరెక్ట్ కూలింగ్ ప్రాణాయామం చేస్తాం. సో 1, 2 రౌండ్లు చేయండి, ప్రాబ్లం లేదు. ఎక్కువ రౌండ్లు చేయొద్దు లో బీపీ ఉన్నవారు. రెండు చేతులు చిన్న ముద్ర. నాలుక పైన లాలాజలం ఊరించండి, ముందుకు చాపండి, ఫోల్డ్ చేయండి. ఆ ఫోల్డింగ్ నుంచి శ్వాస తీసుకోండి ఇలా. నోరు మూసేసి వేడి వేడి గాలి ముక్కు రంధ్రాల ద్వారా బయటకు పంపండి. దీన్ని శీతలి ప్రాణాయామం అంటాం. ఓన్లీ 2 రౌండ్స్ ఎనఫ్, కూల్ ఉంది కాబట్టి. మెడ నరాలు బాగా బిగింపు చేయకండి, రిలాక్స్ గా తీసుకోండి. నోరు మూసేసి ముక్కు రంధ్రాల ద్వారా వదలండి. బస్ సరిపోతుంది. బాడీలో కూలింగ్ గమనించండి ఇమ్మీడియట్లీ. నా సెకండ్ ప్రాక్టీస్ శీత్కారి. నాలిక పైన లాలాజలం ఊరించి ఇలా మలవండి. నోరు తెరవండి, చెక్కిళ్ళ ద్వారా ఇన్హేల్ చేయండి ఇలా. నోరు మూసేసి ముక్కు రంధ్రాల ద్వారా వేడి వేడి గాలి బయటకు పంపండి. 2 రౌండ్స్ ఎనఫ్. -డిగ్రీస్ సెల్సియస్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఎండాకాలం వెరీ బ్యూటిఫుల్ ప్రాణాయామ. హీట్ బాడీస్ కి వెరీ బ్యూటిఫుల్ ప్రాణాయామ. హై బీపీ పీపుల్ కి వెరీ బ్యూటిఫుల్ ప్రాణాయామ. ఎసిడిటీ పీపుల్ కి వెరీ హైలీ బెనిఫిషియల్ ప్రాణాయామ. నౌ థర్డ్ ప్రాక్టీస్ సదంద. ఒక పన్నుని ఇంకొక పన్ను పైన ఆనించండి. పెదాలు వెడల్పించండి, పంటి రంధ్రాల ద్వారా ఇన్హేల్ చేయండి ఇలా. నోరు మూసేసి ముక్కు రంధ్రాల ద్వారా వేడి వేడి గాలి బయటకు పంపండి. ఇంకొక రౌండ్ చేయండి. ఇప్పటికే బాడీ అంతా కూల్ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. నో ప్రాబ్లం. 2 రౌండ్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. శ్వాస వదిలి ఆపేసేయండి. ఇది డైరెక్ట్ కూలింగ్, శీతలి శీత్కారి సాధన. నెక్స్ట్ ప్రాక్టీస్ నాదానుసంధాన ప్రాణాయామ. రెండు చేతులు చిన్న ముద్ర, ఆకార చెప్పండి, శ్వాస తీసుకోండి. ఆ చిన్మయ ముద్ర, ఉకార చెప్పండి. ఎనిహే ఓ. ఆది ముద్ర, పిడికిలి బిగించి రూట్ ఆఫ్ ద థైస్ దగ్గర తీసుకోండి. మకార చెప్పండి. ఎనిహే బ్రహ్మ ముద్ర. బిగించిన పిడికిలు జాయిన్ చేయండి, నాభి కింద ఆనించండి. ఆవుమ కాంబినేషన్ లో సౌండ్ చేయండి. ఇన్హే ఆ. ఇదంతా కలిపి ఒక రౌండ్. చలో 1 అకార. నిటారుకు వచ్చండి. దో तीन
चार, చేతులు రిలీజ్ చేయండి. అబ్జర్వ్ ద బ్యూటిఫుల్ సౌండ్ ఎఫెక్ట్, సూతింగ్ ఎఫెక్ట్, రెజోనెన్స్ సౌండ్. Observe the total refresh body, refresh brain, calm down mind, enjoy. ఆ టూ ముద్ర చేంజ్ చేయండి. ఉకార ఓ తీన్ ముద్ర చేంజ్ చేయండి. వకార చార్ ముద్ర చేంజ్ చేయండి. ఆవుమ కాంబినేషన్ ఆ లాస్ట్ టూ రౌండ్స్. ఏ చలో ఆ దో तीन चार ఫైనల్ రౌండ్ విత్ స్మైల్. ఏ నిటారు కూర్చోండి. దో तीन चार చేతులు రిలీజ్ చేయండి. అబ్జర్వ్ ద బ్యూటిఫుల్ సౌండ్ ఎఫెక్ట్, సూతింగ్ ఎఫెక్ట్, రెజోనెన్స్ సౌండ్. Observe the total refresh body, refresh brain, calm down mind, enjoy. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. కాళ్ళు రిలీజ్ చేయండి. ఒక మంచి మాట, డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ అనేది కొన్ని సంవత్సరాలు మా స్టూడెంట్స్కి చెప్పిన అక్కడ కొన్ని సంవత్సరాలే, 15 నుంచి 20 నిమిషాలు, అప్పుడు గంటన్నర యోగా. ఇప్పుడు సొసైటీకి గంటే అవసరం.
15-20 నిమిషాలు చెప్తే ఎంత ఎంజాయ్ చేసే వాళ్ళు అంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేసే వాళ్ళు. అంటే బాగా కష్టపడ్డా, చెట్టుకు చాలా పిందెలు వచ్చినాయి, పూత వచ్చింది, కానీ చాలా వరకు రాలిపోయినాయి. చెట్టుగొడ్డ పూత అంతా ఆగదు, పూతగొడ్డ పిందెలన్నీ ఆగవు, రాలిపోతాయి. కానీ ఒక 5-6 మాత్రము పెద్ద పెద్ద పనులై సొసైటీకి చాలా స్వీట్ని ఇస్తున్నాయి. దిలీప్ అని మా స్టూడెంట్ పిహెచ్డి చేస్తున్నాడు బెంగళూరు యూనివర్సిటీలో. ఇప్పుడు ప్రొఫెసర్, ఆయన కాబోయే ప్రొఫెసర్, అక్కడే జాబ్ చేస్తున్నాడు. చాణక్య సింహ అని హైదరాబాద్ లో కొండాపూర్లో ఒక స్టూడియో పెట్టిండు. సాఫ్ట్వేర్ కంపెనీస్, త్వరలో అదర్ కంట్రీస్ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా కొన్ని మాత్రమే పనులనిస్తాయి. మిగతా అంతా పూత దశలో కొంత పూత రాలిపోతుంది, కాయల దశలో కొంత కాయలు రాలిపోతాయి, కొన్ని మాత్రమే ఫలాలు ఇస్తాయి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ మీకు నీళ్లు పోస్తున్నా, ఎంతమంది ఫలాలు అవుతారో నాకు తెలియదు. ఎంతమంది రాలిపోతారో తెలియదు. ఉం? కాబట్టి శ్రద్ధ పెట్టి నమ్ముకొని రెగ్యులర్ గా యోగ సాధన చేస్తే నీకు హెల్త్ వచ్చి నువ్వు నలుగురికి హెల్త్ నిచ్చే అవకాశం వస్తుంది ఫ్యూచర్ లో. రిటైర్మెంట్ కానీ, మధ్య ఏజ్ కానీ, యంగ్ ఏజ్ కానీ, ఏజ్ అన్న కానీ. కాబట్టి రానున్న కాలం అంతా యోగాది. గుర్తుపెట్టుకోండి, బీజేపీ గవర్నమెంట్ కి ఇట్లా ఫామ్ అయితే ప్రతి స్కూల్ కి యోగా టీచర్ పెడతారు. ఉం? కాబట్టి అప్పుడు యోగా దొరకరు, మీరందరూ టీచర్లు అవుతారు. మీరందరూ ఫలాలు కావాలని ఆశిస్తున్నాం. కూర్చుందాం, మెడిటేషన్ చేద్దాం. పిల్లలకు మెడిటేషన్ ఎట్లా చెప్పాలో చెప్తున్నా, అబ్జర్వ్ చేయండి. ఎడమ చేయి కింద, కుడి చేయి పైన ఉంచండి. నిటారుగా కూర్చుందాం. క్లోజ్ యువర్ ఐస్. మీ మనసుని నాసికాగ్రం పైన కూర్చోబెట్టండి. ముక్కు రంధ్రాల చివర్లో మీ మనసు కూర్చొని ఉంది, ఒక వాచ్మెన్ లాగా. మీ శరీరంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, ముఖ్యంగా పొట్టలో. ఆ పొట్టలో ఒక పెద్ద బాస్ ఉంటాడు, బుద్ధి. ఇక ఈ ఫ్యాక్టరీకి 2 ద్వారాలు, ముక్కు రంధ్రాలు. చాలా మంది వ్యక్తులు కూలుగా లోపలికి వెళ్తున్నారు. అంటే లోనికి వెళ్ళే గాలి చల్లగా ఉంటుంది. అక్కడ ఫ్యాక్టరీ ఓనర్ బాస్ తోటి ఏం జరిగిందో తెలియదు, ఘర్షణ జరిగింది. వచ్చేటప్పుడు వేడిగా బయటకు వస్తున్నారు. మనసు అనేది వాచ్మెన్. గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు చల్లని గాలి లోనికి వెళ్తుంది, శ్వాస వదిలేటప్పుడు వేడి గాలి బయటకు వస్తుంది. నేను ఫ్యాక్టరీ తోటి పోల్చాను, బుద్ధిని పోల్చాను, మనస్సును పోల్చాను. ఇదే విషయము మీరు 2 నిమిషాలు ఫోకస్ చేయండి. కొందరికి అనుభూతిలోకి రాదు ఈ చల్లదనము, వేడితనము. అప్పుడు కుడి చేయి చూపుడు వేలు ముక్కు రంధ్రాల దగ్గరలో ఒక రౌండ్ ఉంచమని చెప్పండి. లోనికి వెళ్ళేది కూల్ సెన్సేషన్, బయటకు వచ్చేది వామ్ సెన్సేషన్. అంతే. దీన్నే గమనించమని చెప్పండి మీ మనస్సుకి. మనసు నెమ్మదించింది. ఇప్పుడు మీరంతా స్టూడెంట్స్ కాబట్టి ఒక చిన్న టెక్నిక్. విత్ ఇన్ మైండ్ 100 నుంచి 1 వరకు రండి. మధ్యలో నంబర్ రిపీట్ అయితే మళ్ళీ 100 నుంచి రండి. మధ్యలో జంప్ అయినా మళ్ళీ 100 నుంచి రండి. విత్ ఇన్ మైండ్ 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90, like that.
ట్రై చేయండి. ఒక నెంబర్కి ఇంకొక నెంబర్కి మధ్య ఆలస్యం చేసినా మీరు ఫౌల్ అయినట్టు. మళ్ళీ 100 నుంచి రావాలి. ఒక నెంబర్ చెప్పిందే చెప్పి మళ్ళీ చెప్పినా మళ్ళీ పౌల్, మళ్ళీ 100. ఒక నెంబర్ జంప్ అయినా మళ్ళీ 100. ఇప్పుడు విజయవంతంగా 1 వరకు వచ్చారని అనుకుందాం. సెకండ్ టెక్నిక్, ఈవెన్ నెంబర్స్. 100, 98, 96, 94, 92, 90, 88, 86, 84, 82, 80, like that. Same condition. టూకి వచ్చారని అనుకుందాం. థర్డ్ టెక్నిక్, ఆడ్ నెంబర్స్. 99, 97, 95, 93, 91, 89, 87, 85, 83, like that. 1 వరకు రండి, కంటిన్యూషన్. ఈ టెక్నిక్ లో ఎంత ఫాస్ట్గా వస్తే మీకు అంత కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు, ఎంత డల్ గా ఉంటే మీకు అంత కాన్సన్ట్రేషన్ లేనట్టు. ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీ ఫ్యూచర్ గోల్ ఒకసారి డ్రీమ్ చేయండి. భవిష్యత్తులో మీరు ఏదో కలెక్టరు, ఐపీఎస్ ఆఫీసరు, టీచరు ఏదో కావాలని కల ఉంది. ఒక్కసారి డ్రీమ్ చేయండి. డ్రీమ్ చేస్తూ ఇష్టపడి కష్టపడుతున్నట్టుగా ఇమాజిన్. రాత్రింబవళ్ళు కష్టపడుతున్నట్టుగా ఇమాజిన్. కష్టపడి 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 మీ గోల్ రీచ్ అయ్యారు. మీరు పెద్ద ఆఫీసర్ అయ్యారు. అప్పుడు మీరు చదువుకున్న స్కూల్ డేకి మీరు ఒక చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఊరు వారంతా గుసగుసలాడుతున్నారు. పూల వర్షం కురిపిస్తున్నారు. వేదిక పైకి వచ్చేటప్పుడు ఒక ప్రేరణాత్మకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. అందరు కరతాళ ధ్వనులు చేస్తున్నారు. ఇదే ఆనందంలో వేదిక దగ్గరలో మీ తల్లి ఉంది. ఫస్ట్ గాడ్ మదర్,
తల్లికి వెళ్ళి పాదాభివందనం చేస్తూ ఆ పాదధూళిని స్పర్శిస్తున్నావు. అందరూ ఆశ్చర్యానికి గురై బ్రహ్మానందకర స్థితిలో ఉన్నారు. మీకు ఇంకా బ్రహ్మానందం. పక్కకే ఫాదర్, సెకండ్ గాడ్. ఆ వేదిక పైననే ఇన్స్పిరేషన్ గురూస్. అదే ప్రాంగణంలో గెస్ట్స్ వీరందరికీ పాదాభివందనం చేస్తూ శక్తివంతమైనటువంటి దీవెనలు పొందుతున్నట్టుగా ఇమాజిన్. చివరగా ఇష్ట దైవాలు ఒక స్టేజ్ ప్రోగ్రామ్, మీరే వేదిక పైన ఉన్నారు. మీకంటే ఇంకా పెద్ద వేదిక పైన వీరందరూ కూర్చొని మీరు ధ్యానం చేస్తా ఉంటే వారి అభయ హస్తాల నుంచి ఎనర్జీ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. గాలిలో కరెంటు తీగల్లాగా అలా వచ్చి మీ నుదురు భాగంలో కేంద్రీకృతమై ఎనర్జీ అంతా బ్రెయిన్కి వెళ్తూ బ్రెయిన్ అంతా ఎనర్జైజ్డ్. అక్కడ నుంచి శరీర భాగాలకి ఎనర్జీ సర్క్యులేట్ అవుతూ బాడీ అంతా కంపిస్తుంది. రిసీవ్ ద ఎనర్జీ ఫ్రమ్ ఆ రిసీవ్. నీ ఫోకస్ ఆన్ ద ఫోర్ హెడ్. సూక్ష్మంగా కదల్చండి, పీల్చండి ఎనర్జీ. రిసీవ్, రిసీవ్, రిసీవ్. ఎంజాయ్ ద బ్యూటిఫుల్ వైబ్రేషన్స్. ఎంజాయ్, 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 ఎంజాయ్. Infinite silence. Observe few seconds. Gently stop the practice. Come to Namaskara Sthiti. Closing prayer. Vinyanandi. Om Sarve Bhavantu Sukhinah. Sarve Santu Niramaya. Sarve Bhadrani Pashyantu. Ma Kachid Dukha Bhag Bhave. Om Shanti Shanti Shanti. చేతులు వెనుకకు తీసుకోండి. కుడిమని కట్టును ఎడమర చేతటి పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ ఛాతీని విశాలం చేయండి. తలను వెనుకకు వంచండి. కళ్ళు మూసుకొని ఆకాశాన్ని వీక్షించండి. ఆకాశము పరమాత్మ, దీవెనలు పొందండి. శ్వాస వదులుతూ వెన్నెముక సాగదీస్తూ ముందుకు వంగండి. మీ నుదురు భాగాన్ని మాతృభూమికి తగిలించి మాతృభూమి నుంచి దీవెనలు పొందండి.
మళ్ళీ శ్వాస తీసుకుంటూ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. రిలీజ్ యర్ హ్యాండ్స్, రబ్ యర్ పామ్స్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్. వేడి వేడి చేతులతోటి ముఖ కండరాలకి మర్దన చేస్తూ, మెడ కండరాలకి మర్దన చేస్తూ, ఇష్ట దైవాన్ని స్మరిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి సమాజానికి సేవ చేసే భాగ్యం కల్పించు ఓ భగవంతుడా అంటూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. హరి ఓం. థ్యాంక్ యూ.